మాటి మాటికి వారు దేవుణ్ణి శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించిరి. మాటి మాటికి ఇశ్రాయేలు దేవునికి సంతాపం కలిగించిరి. పరిశుద్ధ దేవునికి అని అక్కడ మనం చూస్తున్నామన్నమాట. పరిశుద్ధ దేవునికి ఏం చేశారంట? సంతాపం. సంతాపం అంటే దుఃఖము, అంతే కదా. సంతాపం కలిగి చేసినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయము కొన్ని విషయాలు ఆత్మ గురించి మాట్లాడి ప్రైజ్లో ముందుకు సాగాలని నేను ఆశపడుతున్నాను అన్నమాట. ప్రైజ్లో హల్లెలూయా. మనమందరం ఎవరము? దేవుని యొక్క బిడ్డలము. అందరిలో ఒకే ఆత్మ ఉండాలి, అంతే కదండి. పరిశుద్ధాత్మ, ఒకే ఆత్మ అందరిలో ప్రవర్తించాలని మాట. ప్రైజ్లో నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఎప్పుడు పరిశుద్ధాత్మైనా మమ్మల్ని ప్రవర్తించేది? ఎప్పుడు? 24 గంటలు కూడా పరిశుద్ధాత్మ మనలో ప్రవర్తిస్తుందా? దేవుని స్తోత్ర, హల్లెలూయా. అంటే ఇక్కడ ఏం రాసింది? మాటి మాటికి ఇశ్రాయేలుని పరిశుద్ధ దేవుణ్ణి సంతాపం కలిగించిరి అని ఉండే. మాటి మాటికి సంతాపం కలిగించిరి. ప్రైజ్లో మనమందరం పరిశుద్ధాత్మ చేత నడిపింపబడిన వారమని అనుకున్నప్పుడు కూడా మనలో మన ఆత్మ, మనిషి ఆత్మ ఉందండి. ఎవరున్నారు? మనిషి ఆత్మ ఉందా లేదా? ప్రైజ్లో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం పరిశుద్ధాత్మకి లోబడుతుందా? మనిషి ఆత్మ, మన సొంత ఆత్మ ఉంది లేదా? ప్రైజ్లో హల్లెలూయా. అంటే కొంచెం దాని గురించి మనం తెలుసుకోవటం మంచిదండి. ప్రభు అయిన యేసుక్రీస్తు లూకా సువార్త 9:55 చెప్తున్నారన్నమాట. ఒక్కసారి చదవండి. లూకా సువార్త 9:55. ఆకాశము నుండి అగ్ని దిగి అడిగగా తిరిగి గద్దించను. ప్రైజ్లో ఓకే, అక్కడ ఆ మాట రాలేదు కానీ ప్రైజ్లో ఒక మాట ఎక్కడ రావాలి. ఎక్కడండి? 55. తిరిగి ఎట్టి ఆత్మ కలవారు ఏంటి? ఎట్టి ఆత్మ ఎరుగరు. ప్రైజ్లో చాలండి. ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులతో ఏమన్నారు? మీరు ఎట్టి ఆత్మ కలవారో అని మీకు తెలియదు, మీరు ఎరుగరు అని చెప్తున్నారన్నమాట. అంటే ఎట్టి ఆత్మ అంటే దేవుని ఆత్మయా, మనుష్యుని ఆత్మయా? అందరు కూడా వినండి. మనుష్యుని ఆత్మ ఎప్పుడు పొందాము? ఎప్పుడైతే ఆదామును దేవుడు సృష్టించి ఏం చేశారు? మూకులో జీవవాయు ఊదినప్పుడు ప్రైజ్లో అది దేవుని ఆత్మే కానీ దేవుడిచ్చితే కానీ అది మనుష్యాత్మ అయింది. గమనించండి. ఎప్పుడైతే పాపం చేశారో ఆ ఆత్మ ఏమైందంటే కాలుష్యం అయిపోయిందని మాట. గమనించండి. ఒకే ఆత్మ కానీ ఏమైంది? ఆ ఆత్మ కలుష్యమైంది. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉంది, దేవుడు ఏకరీతిగా మనుషుల్ని సృష్టించారు కానీ వారి యొక్క తంత్రములు వారు కల్పించుకున్నారు అని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అంటే మనిషి ఆత్మ మనలో ఉన్నది, మన ఆత్మ అని మాట. మనిషి ఆత్మ అది దేవుని యొద్ద నుండి పొందాము కానీ అది కాలుష్యమైంది, అది పాపమైంది అని యొక్క సత్యం, కల్మషంతో నిండిపోయిందని యొక్క సత్యం గమనించండి. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్తుంది?
మీరు ఎట్టి ఆత్మకి ఎట్టి ఆత్మకి మీరు అధీనులు, లేకపోతే ఎటువంటి ఆత్మ కలిగిన వారు అంటే మీరు మాట్లాడేది మనుష్య ఆత్మయా దేవుని ఆత్మయా అని అడుగుతున్నారు అనమాట. ఏం మాట్లాడారు? ఎప్పుడు చెప్పారు అది? అయ్యో, ఏలియా ప్రవక్త చేసినట్టు ఆకాశము నుండి అగ్ని గురిపించి ఏం చేయాలి? మేము వారినే కాల్చేద్దామా అని అడిగినప్పుడు ప్రభు ఏమడిస్తున్నారు? మీలో ఏ ఆత్మ ప్రవర్తిస్తుంది? దేవుని ఆత్మ ప్రవర్తిస్తుందా, మనిషి ఆత్మ ప్రవర్తిస్తుందా అని అడుగుతున్నారు. దేవుని స్తోత్రం. ఇంకొక మాటలో కూడా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. 1 కొరింథీ పత్రిక 5:3 చదవండి. 5:3. నేను దేహ విషయమే ఉన్నను, సమీపముగా ఉన్నాము, మీతో కూడా ఉండినట్టుగానే ఏమనగా ప్రభువు అయిన యేసు దినమందు తన ఆత్మ రక్షింపబడినట్టు. తన ఆత్మ అంటే ఏ ఆత్మ అది? దేవుని ఆత్మ రక్షింపబడినట్ట అంటే మనుష్యుని ఆత్మ రక్షింపబడినట్టు శరీరేచ్ఛలు నశించుటకే యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు బలముతో కూడి వచ్చినప్పుడు సాతానికి అప్పగిస్తామని చెప్తున్నారు. అంటే మీరును అనగా మీ ఆత్మయు నా ఆత్మయు పరిశుద్ధాత్మ ప్రభువైన యేసుక్రీస్తు నామములో, అంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రైజులో నామములో, యేసు యొక్క నామము పరిశుద్ధ నామములో, అంటే నా ఆత్మ మీ ఆత్మ అదేవిధంగా పరిశుద్ధాత్మ కలిసి ఆ వ్యక్తిని ఏం చేస్తామండా? సాతానికి అప్పగిస్తున్నాం. అంటే పాపం చేసిన ఒక వ్యక్తి గురించి ప్రైజులో గమనించండి. సంఘములో పాపం చేసి దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసిన ఒక వ్యక్తికి ఒక శిక్ష అనమాట. పౌలోసు ఏం చెప్తున్నారంటే, నీ ఆత్మ మీ ఆత్మ నా ఆత్మ దేవుని యొక్క ఆత్మ కలిసి ఒక తీర్మానం వేయండి, ఆ యొక్క వ్యక్తిని సాతానికి అప్పగిస్తాం, అంటే రోగానికి అప్పగిస్తాం. ఎందుకంటే చివరి దినాల్లో ఆయన రోగములో ఉండి తన ఆత్మ ఏమవ్వాలి? రక్షింపబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రక్షింపబడటం అంటే ఈ మనలో ఉన్న మానసిక ఆత్మ ఏమవ్వాలి? రక్షింపబడాలి. అవునా కదా? చెప్పండి. హలో, ఆత్మ రక్షణ అంటే ఏంటి? మనుష్యాత్మ యొక్క రక్షణ, పరిశుద్ధాత్మ యొక్క రక్షణేనా? కాదండి. మనుష్య ఆత్మ, మనలో ఉన్న ఆత్మ, మనలో జీవిస్తున్న ఆత్మ. దానికి ప్రాణం అంటారు, లేకపోతే ఏదో పేరు చెప్పవచ్చు, సోల్ అంటారు. గమనించండి, ఆ ఆత్మేని మాట గమనించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అదే అడుగుతున్నారు. నీ మనుష్యాత్మతో మాట్లాడుతున్నారా, లేకపోతే పరిశుద్ధాత్మ చేత దేవుని ఆత్మతో మాట్లాడుతున్నారు అని చెప్తున్నారని మాట తెలుస్తుంది. ఒక మాట కూడా చెప్పండి. రోమాపత్రిక 8:26-27 చదవండి. రోమాపత్రిక 8:26-27. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఈ ఆత్మ ఏ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అండి. ఆ పరిశుద్ధాత్మ మమ్మల్ని చూచి మన బలహీనతకి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా యుక్తముగా ఎలాగ ప్రార్థించాలో అని మనకు తెలియదు. ఉచ్చరింప సఖ్యము కానీ మూలికలతో ఆత్మ, ఏ ఆత్మ అది? పరిశుద్ధాత్మ. ఆ ఆత్మ తానే పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయమును పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగను. ఆ ఆత్మ ఏ ఆత్మ అది? హృదయమును పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనస్సు ఎరుగును. అంటే అది ఏ ఆత్మ? ప్రైసలో అదే ఆత్మ అది
మనుష్యుని ఆత్మ మన సొంత ఆత్మ యొక్క అంటే వివేచిస్తుందని మాట గమనించండి. అంటే పరిశుద్ధాత్మ మనకేం చేస్తుంది? సహాయం చేస్తుంది. ఆ పరిశుద్ధాత్మ మూలికలు ఉచ్చరింప సఖ్యము కానీ మూలికలతో ఏం చేస్తుంది? మన పక్షంగా నిలబడి ఏం చేస్తుంది? విజ్ఞాపన చేస్తుంది. ఆ దేవుని ఆత్మ మన ఆత్మను ఏం చేస్తుంది? వివేచించి ప్రైజులో ఆ హృదయ విచారములు ఎరిగి గమనించండి ప్రైజులో ఆ యొక్క మన పక్షంగా నిలబడి మన కోసం విజ్ఞాపన చేస్తుందంట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఇప్పుడు అర్థమైందండి ప్రైజులో అండ్ హలో అందరూ ఫాలో అవుతుందండి. అంటే ప్రైజులో పరిశుద్ధాత్మ ఉంది, అదేవిధంగా మనిషి ఆత్మ ఉంది. రక్షణ ఏం ఆత్మకి కావాలి? మనిషి ఆత్మకే రక్షణ కావాలని మాట. ఆ ఆత్మయే మారాలని మాట. ఆత్మలోనే కల్మషం ఉంది. గమని, పరిశుద్ధాత్మలో ఏ కల్మషము లేదండి. ప్రైజులో మన ఆత్మలో ఉన్న కల్మషం మారాలి. అది ప్రాణం అండి, ప్రాణానికి సంబంధించినదండి. ఎందుకు ఈ మాటలు అన్నీ కూడా చెప్తూ వస్తున్నామంటే ఈ పగటి వేళ మనము ఒక్కటి నిర్ణయం చేసుకోవాలి. మనము ఈ పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నామా, మన సొంత ఆత్మ చేత నడిపించబడుతున్నామా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అంటే అందరిలో ఒకేలాగా ప్రవర్తిస్తుందని తెలుస్తుంది. హల్లెలూయా. మీకు నాకు పడపోవటం ఉండడానికి కారణమేంటి? ప్రైస్లో ప్రవర్తించేది ఏ ఆత్మ? మనిషి ఆత్మ ప్రవర్తించటం వలనే. ప్రైస్లో ఒక్కరు గురించి దూషణ మాటలు పలకటానికి కారణము మనిషి ఆత్మ యొక్క ప్రవర్తనము. గమనించండి. అనవసరంగా ఈ ప్రజలు ఇశ్రాయేల్ ప్రజలు పరిశుద్ధమైన దేవుణ్ణి ప్రైజులో సంతాపపరచడానికి కారణము పరిశుద్ధాత్మ కాదు. ఎవరిలో ఏముంటుంది? మనిష్యాత్మ అని మాట గమనించండి. దేవుని స్తోత్రం. మనం ఐక్యత ఎందుకు లేదు అంటే మనలో అందరిలో ప్రవర్తించేది ఏ ఆత్మ కాదు? పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మ ప్రవర్తించినప్పుడు తప్పనిసరిగా ఐక్యత కలుగుతుందని మాట. పరిశుద్ధాత్మ ప్రవర్తించినప్పుడు ఒకరినొకరినే ప్రేమిస్తున్నారని మాట. పరిశుద్ధాత్మ ప్రవర్తించినప్పుడు ప్రైజులో ఒకరి మీద ఒకరు జాలి చూపుతారని మాట. పరిశుద్ధాత్మ ప్రవర్తించినప్పుడు ప్రైజులో ఒకరిని ఆదుకుంటారని మాట. పరిశుద్ధాత్మను ప్రవర్తించినప్పుడు పరిశుద్ధాత్మ జాలి కలిగినదని మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ కార్యం జరగటం లేదు అంటే ఒక్కొక్కరిలో ఏ ఆత్మ? ఆ కలుష్యమైన ఆ మన ఆత్మయే ప్రవర్తించే. అది కూడా కొందరిలో మంచితనం ఉంది, కొందరిలో చెడ్డతనం ఉంది. జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. దాన్ని బట్టి మనం ఏమనుకున్నామంటే మనం చేసేదాన్ని ఆలోచించేదాన్ని ఎవరాత్మ? ప్రైస్లో అంటే మనం ఒక్కరు ప్రైజ్లో గమనించండి, ఒక్కరికొక్కరికి ప్రైజ్లో ఎంత ఐక్యత ఉందో ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఐక్యత లేకపోవడానికి కారణము మనిషి ఆత్మ. ప్రైజ్లో గమనించండి. అంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి దుఃఖిపించడానికి కారణము ఆత్మకి చోటు ఇవ్వలేకపోవటం వలన. తెస్సలోని పత్రిక ఉన్నాయి, నీ ఆత్మని ఏం చేయకూడదు? దుఃఖపరచకూడదు. ఏ ఆత్మను? పరిశుద్ధాత్మని ఏం చేయకూడదు? దుఃఖపరచకూడదు. దేవుని స్తోత్రము. పరిశుద్ధాత్మ లేదు అని కాదు నేను అనేది. పరిశుద్ధాత్మ అందరిలో ఉంది, కానీ మన ఆత్మకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం వలన ఏం చేస్తుందంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? అక్కడ దుఃఖపడుతుందని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కరికి విరోధంగా లేవాలండి. ఇప్పుడు ప్రైజ్లో అన్యజనులు లేకపోతే క్రైస్తవుల్ని పక్కన పెట్టండి. ప్రైజ్లో వారిని మనం పోల్చడానికి లేదు. వారిలో ఎప్పుడు ప్రవర్తించేదండి ఇది మనిషి ఆత్మ అని మాట. అసలు నేను ఈరోజు మాట్లాడే విశ్వాసుల గురించే నేను మాట్లాడుతున్నానని మాట. విశ్వాసుల గురించే నేను మాట్లాడుతున్నాను. గమనించండి. ప్రైజ్లో మనము ఎప్పుడు కూడా అనుకునేది ఏంటంటే ప్రైజ్లో నాలో ఎప్పుడు కూడా 24 గంటలు కూడా ఏం ప్రవర్తిస్తుంది? పరిశుద్ధాత్మ ప్రవర్తిస్తుంది. పరిశుద్ధాత్మ ప్రవర్తించినట్టయితే తప్పనిసరిగా ప్రైజ్లో ఏం ఉండాలి? అక్కడ ఐక్యత. ప్రైజ్లో ఇప్పుడు గమనించండి, మనకిద్దరికి ప్రైజ్, నాకు ఇంకొకరికి తగాద వచ్చింది. ఒకటి పరిశుద్ధాత్మ, ఒకటి ఏమవుతుంది? మనిషి ఆత్మ. లేకపోతే 2 మనిషి ఆత్మ. ప్రైజ్లో పరిశుద్ధాత్మ అయితే అక్కడ
ఒకే ఆత్మ యొక్క ప్రవర్తనమని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో చూడండి, మా కీర్తనము 42వ కీర్తనం మొదటి 2 వాక్యం ఒకసారి చదవండి. కీర్తనములు 42 మొదటి 2 వాక్యం ఒకసారి చదవండి. దుప్పి నీటి కాగులు కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం, అంటే నీ కొరకు పరిశుద్ధాత్మ కొరకు నా ఆత్మ ఏం చేస్తుంది? ఆశపడుచున్నది. ఎందుకంటే నా ప్రాణము ప్రైజ్లో దేవుని ఆత్మతో కలిసినప్పుడు మాత్రమే జీవితం సంపూర్ణమవుతుంది. దేవుని స్తోత్రం. దాహం తీరుతుంది. ప్రైజ్లో హృదయ విశాలత వస్తుంది. ఒకసారి కూడా చదవండి. నా ఆత్మ దేవా నీ కొరకు నా ప్రాణము, మై సోల్ థెస్ట్ ఫర్ యూ, హల్లెలూయా, ఆత్మ మై స్పిరిట్ థెస్ట్ ఫర్ యూ. എൻ്റെ ఆత్మ నీతో కలవడానికి ఇష్టపడుతుంది. చదవండి. నా ప్రాణము తృష్ణ కొనుచున్నది, జీవన్ కల దేవుని కొరకు ఏమవుతుంది? తృష్ణ కొరచున్నది. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంటే జీవన్. తర్వాత ఒక మాట కూడా ఉంది, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని ఎప్పుడు కనబడను అని చెప్పి కీర్తనగాడు చెప్తున్నారని మాట. దాహము ప్రైజులు గమనించండి, శారీరక దాహం కాదు అది. గమనించండి, 63వ కీర్తనము ఉంది, నీళ్ళు లేక ఎండి ఉన్న చోటులో నా ప్రాణము దాహం. అదే ప్రైజులో కృష్ణ ప్రైజులో ఒకసారి చదవండి. ఈ నీళ్ళు లేక ఎండి ఉన్న దేశములో నా ప్రాణము తృష్ణకొని ఉన్నది, ఆశ చేత నిన్ను చూడవలనని. అంటే శారీరకమైన దాహం కాదు, ఆత్మ సంబంధమైన దాహం. అంటే గమనించండి, మనుష్యాత్మ అండి, మన ఆత్మ అండి. ప్రైజ్లో ఆ ఆత్మ దేవునికి సన్నిధిలో చేరడానికి ఆశ కలిగి ఉంది. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. ఈ పగటి వేళ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రైజ్లో గమనించండి, ప్రైజ్లో మనము పరిశుద్ధాత్మ అని మనం చెప్పినప్పుడు గమనించండి, ప్రైజ్లో పరిశుద్ధాత్మ యొక్క ప్రవర్తనము ఎప్పుడు మనము అనుకోవచ్చు అంటే, ప్రైజ్లో ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉండామో, ఎప్పుడైతే ఒకరొకరు ప్రేమిస్తామో, ఎప్పుడైతే ప్రైజ్లో ఒకరినే దూషించకుండా ప్రైజ్లో భరించి సగించి, ఒకవేళ ఏదైనా ఉన్నట్టయితే అది భరించటం సగించటము, ఒకవేళ ఎవరైనా ఏదైనా మాట్లాడితే మంచి ఆత్మలో అది తీసుకోవటం అని మాట, వెంటనే రియాక్ట్ అయితే అక్కడ ఏ ఆత్మ అది? మనుష్యాత్మ. గమనించండి, మనుష్యాత్మ యొక్క ప్రవర్తనని మాట గమనించండి. ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, మనము ఎప్పుడు కూడా మనలో ప్రవర్తించేది ఏ ఆత్మయని ఎప్పుడు కూడా మనము ఆలోచన చేసేవారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అయిన యేసు శిష్యులతో కూడా ఇదే మాట అన్నారు, మీలో ఏ ఆత్మ ప్రవర్తిస్తుందో నాకు తెలియదు. అంటే తెలియదంటే తెలియక కాదు, అదొక స్టేట్మెంట్ అనమాట. అదొక స్టేట్మెంట్. మీలో ఏ ఆత్మకి మీరు అధీనులు, ఏ ఆత్మని బట్టి మీరు చెప్తున్నారు? క్వశ్చన్ కాదు అది. గమనించండి, మీకు ఏ ఆత్మతో మీరు కలిగి ఉన్నారని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రతి నిమిషము పరిశుద్ధాత్మకి లోబడే వారంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ ఆత్మ ఆ ఆత్మ కలిసి ఏమవుతుంది? మన ఆత్మ కూడా పరిశుద్ధపరచబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడే రూపాంతరం వస్తుందని మాట, అక్కడే రూపాంతరం వస్తుందని యొక్క విషయాన్ని మనం గమనించండి. దేవుని స్తోత్రం. అందుకనే రోమాపత్రిక 12లో మనం చదువుతున్నాము, నీ మనసు మారి నూతనమవట వలన రూపాంతరం చెందుడి. నీ మనసు మారి నూతనమవట వలన రూపాంతరం చెందుడి. దేవుని చిత్తమేండో అని తెలుసుకున్నట్లు ప్రైసలో అది ఉత్తమమైనది, అనుకూలమైనది. దేవుని చిత్తమేండో అని పరీక్షించి తెలుసుకున్నట్లు మనసు మారి
నూతనమావట వలన రూపాంతరం చెందుడి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంటే ఎక్కువ శాతం ప్రవర్తించేది ఏ ఆత్మ? మనిషి ఆత్మే అండి. మనము పొరపడుచున్నాము ఏంటి? ఎప్పుడు దేవుని ఆత్మే. దేవుని ఆత్మ యొక్క ప్రవర్తన ఒకరినొకరు. అందుకనే మీరు కూడి వచ్చినప్పుడు ఒకరినొకరును మీరేం చేయాలి? బలపరుచుకోవాలి. ఒకరినొకరు ఏం చేయాలి? ఆదుకోవాలి. కీర్తనముతోనూ సంగీతములతోనూ. ప్రైజులో కొలోసి పత్రికలోను ఎఫెసీ పత్రికలో ఉంది. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన వాద్యములతోనూ ఒకరితోకరు బోధించుచు. చూడండి, ఒకరినొకరు బోధించటే అంగీకరిస్తారా? అంగీకరించటం లేదు. అంటే ఏ ఆత్మ అక్కడ? ఒకరిది ఆత్మ, ఒకరిది పరిశుద్ధాత్మ, ఒకరిది అంతే. ప్రైజ్. లేకపోతే ఇద్దరిది ఏమవుతుంది? అక్కడ గొడవ జరిగి విడిపోయినట్టయితే అక్కడ రెండు మనిషి ఆత్మ. ఒక్కరు గొడవ చేసి వెళ్ళిపోతే అక్కడ ఒక్కరు మనిషి ఆత్మ ఒకటి. దాన్ని బట్టి బాధపడుతూ ఉండరు. అయ్యో నాతో మాట్లాడి బాధపడి వెళ్ళారే అని అనుకున్నాం. వాళ్ళు వెళ్ళి వెంటనే ఏం చేస్తారు? క్షమించండి అని చెప్తారు. గమనించండి, అక్కడ పరిశుద్ధాత్మ యొక్క ప్రవర్తన వినమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ ప్రవర్తన ఉన్నప్పుడు ఇదన్నీ జరిగిన తర్వాత వెంటనే పరిశుద్ధాత్మ బోధిస్తే అయ్యో నేను తప్పు చేశాను. అంటే ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, మన జీవితంలో ఆత్మకి స్వాతంత్ర్యం ఇవ్వండి. ఏ ఆత్మ అది? పరిశుద్ధాత్మను పదే ఇలాగ మనిషి ఆత్మ ప్రవర్తించినప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? దుఃఖిస్తుంది, సంతాపపడుతుందని మాట. గమనించండి, పరిశుద్ధాత్మ మనలో ఏమొస్తుంది? సంతాపపడుతుంది. పరిశుద్ధాత్మను మనకు ఎందుకు ఇచ్చారండి? ప్రైజులో నీతిని గూర్చియు, న్యాయమును గూర్చియు, తీర్పును గూర్చియు ఒప్పింప చేయడానికి. అదేవిధంగా ప్రభు బోధించే మాటలు మరలా మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోవడానికి పరిశుద్ధాత్మ. గమనించండి, ఆ యొక్క మనిషి ఆత్మను ప్రైజులో దేవుని ఆత్మగా, లేకపోతే పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క సహవాసం ద్వారా పరిశుద్ధంగా మార్చబడానికి ఆ పరిశుద్ధాత్మను మనకి అనుగ్రహించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క ప్రవర్తన నెరగట్టం లేదు అంటే తప్పనిసరిగా గమనించవలసిన విషయం ఏంటంటే ప్రైజులో అంటే అప్పుడు వారిలో విశాల హృదయం కలిగి ఉంటుందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమస్తము అంటే అక్కడ ప్రేమ ఉంటుంది. ప్రేమ ఎల్లప్పుడూ క్షమిస్తుంది. ప్రేమ ఎల్లప్పుడూ ఉప్పొంగటం లేదు. ప్రేమ ఎప్పుడు అన్నిటినీ సగించును, ఓర్చుకొనును, ఉప్పొంగదు. చాలండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే ఆ ప్రేమ యొక్క పరిశుద్ధాత్మ యొక్క అధీనతలోకి మనం వచ్చినప్పుడు మనలో నుండి వచ్చేదండి ఆత్మ ఫలములండి. స్నేహం, ప్రేమ, స్నేహం, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికత్వము, ఆశానిగ్రహము, ప్రైజ్ అని చెప్పి లిస్ట్ మనకు కనిపిస్తుంది మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ప్రైజ్లో ఈ కన్ఫ్యూషన్ మనకు ఉండకూడదు. ఏంటి? పరిశుద్ధాత్మయా, మనిషి ఆత్మ. అందరిలో ఏ ఆత్మ ఉంది అంటే ఈ క్రైస్తవ జీవితమే ఒక మీనింగ్ ఏంటంటే ఈ పరిశుద్ధాత్మ ద్వారా ఏమవ్వాలి? ఆ యొక్క మనిషి ఆత్మను దేవుని యొక్క స్వాధీనములో 100% తీసుకొని రావటమే ఈ యొక్క పరిశుద్ధ జీవితం అంటే క్రైస్తవ జీవితము, లేకపోతే ఆ యొక్క స్పిరిచువల్ లైఫ్ అంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అది దేవుని యొద్ద నుండి వచ్చేది కానీ కల్మషం అయిపోయిందనమాట. అది ఏమైంది? అందుకనే ప్రైజులో కొరింథీ పత్రికలో ఉంది, నీ ఆత్మలోను శరీరములో ఎటువంటి కల్మష. అది 2 కొరింథీ 7వ అధ్యాయం ఒకసారి చూడండి. అది ప్రియులారా, ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసు శరీరమునకును ఆత్మకును. అంటే చూడండి, ఆత్మకి కలిగిన అది పరిశుద్ధాత్మకి కలిగిన కల్మషమా
కాదు, మనుష్యాత్మకి కలిగిన కల్మషము, మనుష్యాత్మకి మన ఆత్మ. గమనించండి, దాంట్లో ప్రభావం చాలా రకరకాలైన రీతిలో ఉంది. ప్రైజ్లో జీనిని బట్టి ఏమవుతుంది, ఆ ఆత్మలో డిఫరెన్స్ అని మాట గమనించండి. తరతరాలను బట్టి అంటే జీనుని బట్టి, ప్రైజ్లో వంశముని బట్టి ఏమొస్తుంది, ఆత్మలో ఏమొస్తుంది, డిఫరెన్స్. అదన్నీ కూడా క్రీస్తు ఒక ప్రైజ్లో ఆత్మలో ఐక్యపరచి ఏమవ్వాలి, ఆ యొక్క అనుసరణానికి, ఆ యొక్క ప్రైజ్లో లోబడే తత్వానికి లోబరుచుకోవాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి, క్రీస్తు ఆ యొక్క దేవుని ఆలోచనకి, పరిశుద్ధాత్మకి విరుద్ధంగా ప్రైజ్లో పొంగుతున్న ఆ యొక్క ఆలోచన ఏం చేయాలి, క్రీస్తు ద్వారా దానినే స్వాధీనపరచుకోవాలి. కొరింథీ పత్రిక ఉంది, స్వాధీనపరచుకోవాలని చెప్పి ప్రతి ఆలోచనను చెరబట్టి, ఆ మనిషి ఆత్మను చెరబట్టి, మనిషి ఆత్మ యొక్క ఆలోచనలను చెరబట్టి, మనిషి ఆత్మ యొక్క ప్రవర్తనను చెరబట్టి క్రీస్తుకి లోపరిచేటట్టు దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే అనేక మారులు మనము కూడా ఇశ్రాయేల్ ప్రజలు చేసినట్టు ఏం చేస్తూ ఉండాము, పరిశుద్ధ దేవుణ్ణే దుఃఖపరుస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మను ఏం చేస్తూ ఉండాము, దుఃఖపరుస్తూ ఉండాం. గమనించండి, మనలో ఆత్మ ఉన్న పరిశుద్ధాత్మ ఉంది, ఆ ఆత్మ దుఃఖిస్తుందని మాట. ఎందుకంటే పరిశుద్ధాత్మకి స్థానం ఇవ్వకుండా, పరిశుద్ధాత్మకి ఛాన్స్ ఇవ్వకుండా, ప్రైజ్లో దేవుని నామానికి మహిమ కలిగిన గాక. కొందరి యొక్క ఆత్మ ప్రవర్తిస్తుంది, తరువాత పశ్చాత్తాపం వస్తుంది. ఎప్పుడు పశ్చాత్తాపం వస్తుంది తెలుసా, పరిశుద్ధాత్మ బోధించి అది కన్విన్స్ అయినప్పుడు ఏమొస్తుంది, పశ్చాత్తాపం వస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అందుచేత మనము ఏ ఆత్మకి అధీనలము, ఏ ఆత్మని బట్టి మనము ప్రైజ్లో ముందుకు సాగుతున్నాము, ప్రైజ్లో పరిశుద్ధాత్మకి లోపరుచుకునే వారంగా ఉండాలి మన ఆత్మ. ప్రైజ్లో గమనించండి, పరిశుద్ధాత్మ మనకు ఎప్పుడు తోడే ఉండదు మాట. దేవుని స్తోత్రం. అలాగ చేయవద్దు, ఇలాగ చేయవద్దు. ప్రైజ్లో ఆ ఆత్మ, ప్రైజ్లో ఆత్మలో మాట్లాడితే తప్పనిసరిగా అందరు అంగీకరిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సొంత ఆత్మ అంటే ఎవరు కూడా అంగీకరించడానికి లేదు. ఈయన యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. ఈ పగటి వేళ మనం దేవుని సన్నిధిలో ఉండగా ఒక చిన్న ఉదాహరణము నేను చెప్పి ప్రైజ్లో ముగిస్తామండి. ప్రైజ్లో యెషయా గ్రంథము ప్రైజ్లో 39 అధ్యాయము ఒక్కసారి, యెషయా గ్రంథము 39 ఒక్కసారి అందరూ కూడా కలిసి ఒక్కరి చదవండి, భాగం చదవండి. యెషయా గ్రంథము 39. ఆ కాలమందు బాగుపడిన సంగతి విని పంబగా హిజ్కియా దూతలు వచ్చి విని లోపలికి రప్పించి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులను మేనిని మరువు చేయక పరార్థము గల కొట్టును, వెండి బంగారములు, ఆయుధశాలను, సమస్తమును చూపించను. చాలండి, ఎక్కువ సమయం మనకు లేదు చదవడానికి. నేను క్లుప్తంగా చెప్తాను, అందరూ విన్నారా? హిజ్కియా రాజుకి పెద్ద రోగం వచ్చింది, క్యాన్సర్ అని చెప్తున్నారు. గమనించండి, చనిపోతున్నారు. దేవుడు కూడా తన ప్రాణమును తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. యెషయా ప్రవక్తను పంపిస్తున్నారు, నీ ఇంటి కార్యములు చక్క చేసుకోమని చెప్తున్నారు. ఎందుకంటే నీవు తొందరలోనే మరణము వస్తుందని చెప్తున్నారని మాట. ఇది విని హిజ్కియా రాజు బాగా బాధపడ్డారు. అయ్యో, నేను చనిపోతున్నానే. దేవుని సన్నిధిలో ప్రార్థించటం మొదలుపెట్టారు. దేవుని సన్నిధిలో
ప్రార్థించటం మొదలుపెట్టారు. గమనించండి ఏమని ప్రార్థన, అదే 38లో ఉంది ప్రైజ్లో, ప్రార్థన చేయడం. నీ సన్నిధిలో నేను యథార్థవంతునిగా జీవించి సత్యమును ఎందుకు నడుచుకున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అని చెప్పారని మాట గమనించండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అని చెప్పారు. గమనించండి. అందుచేత ఈ సమయము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రైజ్లో అంటే మంచి యొక్క జీవితం, అంటే చెప్పాలంటే పరిశుద్ధాత్మకి లోబడిన జీవితం, దేవునికి ఇష్టమైన ఒక జీవితం ఎవరు చేశారంట? హిజ్కియా రాజు చేశారు. అందువలన ప్రభుతో మాట్లాడుతున్నారు. ఏంటి ప్రైజ్లో, నేను ఏమవ్వాలి? ప్రైజ్లో స్వస్థత రావాలి ప్రభువా, కొన్ని సంవత్సరం కూడా నా జీవితంలో పెంచండి అని చెప్పి ప్రార్థన చేశారు. ప్రార్థన ఆలగించి, అంటే హిజ్కియా రాజు యొక్క ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన. గమనించండి. 15 సంవత్సరం ఏం చేశారు? ఆయుష్ను పొడిగించారు. 15 సంవత్సరము ఆయుష్ను పొడిగించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలామంది పలకరించడానికి వచ్చారు. గమనించండి. ప్రైజ్లో పండుతో వచ్చారు, గిఫ్ట్తో వచ్చారు. ప్రైజ్లో మంచి పదార్థం తీసుకుని వచ్చారు, పలకరించడానికి వచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు బబిలోను నుండి బబిలోన్ రాజు కూడా వచ్చారు. గమనించండి. వచ్చినప్పుడు ఈయన చాలా ప్రైజ్లో అహంకరించారని మాట. గమనించండి. ఏం చెప్పాలి? దేవుడు నాకు స్వస్థత అనాలి. నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకు స్వస్థత ఇచ్చారు అని చెప్పి ప్రైజ్లో వెళ్ళిపోవాలని. కానీ ఈయన యొక్క మనసు మారిందని మాట. ప్రైజ్లో ఆయనకున్న అన్నిటినీ చూపించారని. అందరూ వినండి. కొన్ని ఇంపార్టెంట్ విషయం నేను ఈరోజు చెప్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటంటే తన రాజధానిలో ఉన్న అన్నిటినీ చూపించారని మాట. గమనించండి. చూపించకుండా ఏమీ లేదని మాట. గమనించండి. అంటే అతనికి స్వస్థత వచ్చే విషయం మారిపోయి దేవుడిచ్చిన ఆశీర్వాదం గురించి, లేకపోతే నాకు కలిగిన ఆస్తి అన్నీ కూడా ఈయనకు చూపించటం మొదలుపెట్టారు. అందరూ గమనించవలసిన ఒక పెద్ద సత్యము నేను మీకు జ్ఞాపకం ఉంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో అంటే రాజు వచ్చినప్పుడు, రాజు కదా వచ్చారు, నీకున్నది నాకున్నది ఒకసారి చూసుకో, నీకేముంది నాకేముందని ఒకసారి చూసుకోమని చెప్పి మొత్తము చూపించారంట. ప్రైజ్లో గమనించండి. ఈయన కూడా ఏం చేశారు? బాగా పొగడారని మాట. అబ్బో, నీవు మామూలు వ్యక్తి కాదు, దేవుడు ఇంత ఆశీర్వదించారు అని మామూలుగానే పొగడటం మొదలుపెట్టి ఉండారు. గమనించండి. ఆయన చూచుకొని ఏం చేశారు? వెళ్ళిపోయారని మాట. గమనించండి. వెంటనే యెషయా ప్రవక్త వెళ్ళారు. వెళ్ళి ఏమన్నారంటే, ఆ మనుష్యుడు ఎవరు, ఎక్కడి నుండి వచ్చి, ఇది తెలియక కాదు, ప్రైస్లో తెలుసుకొని అడుగుతున్నారు. ఎక్కడి నుండి వచ్చారు? బాబిలోను నుండి వచ్చారు. జాగ్రత్తగా నీవేదైతే చూపించారో అది మొత్తము అక్కడికి తీసుకెళ్ళిపోతారన్నాడు. దేవుని స్తోత్రం. గమనించండి. ఇప్పుడు కొందరు కొత్త ఇంటిలోకి వెళ్తే, లేకపోతే ప్రైజ్లో ఫస్ట్ ఇంటిలోకి వెళ్తాపో ఇంటి వారు ఏం చేస్తారు? చెప్పండి. అన్నీ చూపిస్తారా? గదులు చూపిస్తారు, బీరువా తెరిచి చూపిస్తారా? చెప్పండి. ఏంటి? బీరువా తెలిసి చూపించారండి. ప్రైజ్లో మీరు ప్రైజ్ రూమ్ చూపించారు కదా, ఆ బీరువా కూడా ఒక తెరసి చూపించండి, మీ సారీలన్నీ నేను చూస్తామంటే ప్రైజ్లో చూపిస్తారా? చూపించరండి. దేవుని స్తోత్రం. ఏది చూపిస్తారు అంతే తప్ప ఏమీ అక్కడ చూపించడానికి లేదు. ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రైజ్లో మనము ఏదైనా వింటే, ఏదైనా పొందుకుంటే ఏం చేస్తాం? అది దానినే దాచుకోవడానికి చాలా కష్టం అయిపోతుందండి. మనం ఏదైనా మాత్రం విన్నదనుకోండి, అది వెంటనే ఏం చేయాలి? కక్కివేయాలి. ఎవరికో చెప్పాలి. ఏదైనా కలిగి ఉండే అది ఎవరికో చూపించాలి. ఏదైనా ఆశీర్వాదం వస్తే వెంటనే అది చెప్పాలి. గమనించండి. ప్రైజ్లో చాలా మట్టికి దాచుకోవడానికి కూడా మనం నేర్చుకోవటం చాలా అవసరం అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
అన్ని విషయాలు మనము చెప్పాలా? ప్రైజ్లో దాచుకోవలసిన లేకపోతే కొన్ని మాటలు వెంటనే వెళ్ళి ఎవరికి చెప్పాలి చెప్పండి? హలో, దాచుకోవటం తెలియదండి. ప్రైజ్లో చాలా మట్టుకు సమస్యలకు కారణం అదేనండి. ఏంటి? వినిన వాటిని ఏం చేయకూడదు, వెంటనే అదేం చేయకూడదు, చెప్పవలసినది మాత్రం చెప్పవలసిన వారంగా ఉండాలి. మనకు ఒకవేళ దేవుడు మమ్మల్ని హెచ్చించినప్పుడు కూడా అన్ని విషయాలు వెంటనే అది చెప్పాలని లేదండి. గమనించండి, దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉండండి. దానికి అన్ని చెప్పడానికి ఒక సమయం వచ్చినప్పుడు ఏం చేస్తాము? చెప్తామని మాట. గమనించండి, ఏ విధంగా మన ప్రైజ్లో గమనించండి, ఆ యొక్క హిజ్కియా రాజు చూపించారో అదన్నీ ఎక్కడ వెళ్ళిపోతుంది? బాబిలోనికి వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం. ఆ యొక్క ప్రైజ్లో నెబుకద్నెజరు వచ్చారు. ఆయన పరిమాణములో ఇశ్రాయేల్ ప్రజలను ఏం చేశారు? యుద్ధం చేసి ఓడిచి ఏం చేశారు? మొత్తము ఆ యొక్క మందిరముతో సహా, మందిరం అంటే బిల్డింగ్ కాదు, మందిరములో ఉన్న వస్తువులన్నిటిలో సహా ఎక్కడికి తీసుకెళ్ళారు? ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, ఏదైతే ప్రైజ్లో నీ నోటి నుండి బట్టి నీ హృదయములో ఉన్న మాటలు నీవు దాచుకోకుండా అది నీవు ప్రైజ్లో ఎప్పుడైతే పలకడానికి మొదలు పెడుతుందో అదే విధంగా నీ ఆశీర్వాదం కూడా పోతుందని యొక్క సత్యం గమనించండి. దేవుని స్తోత్రం. అంటే చెప్పకూడని మాటలు, ఒక్కరికి తెలియకూడని మాటలు, నీకు దాచుకోవడానికి నీకు కష్టమైన మాటలు, అది ఎదుటి వాళ్ళకి దోషం వచ్చే మాటలు. అందరూ వినండి, ఆ మాట ఎదుటి వాళ్ళకి అది దోషం వచ్చే మాటలు, ఎవరికి చెప్పకూడదని చెప్పే మాటలు. గమనించండి, కొందరు గడుపులో అటువంటి మాటలు వచ్చినప్పుడు కడుపులో ఏమవుతుందో తెలుసా? బబ్లింగ్ అని మాట. గమనించండి, ఏం చేస్తుంది? అది ఏదో గ్యాస్ ప్రాబ్లం వచ్చినట్టు. గమనించండి, అది ఏమవుతుంది? అది బయటికి రాంతే తప్ప వాళ్ళకి నిద్ర రాదని మాట. గమనించండి, ఏ విధంగా నీవు కంట్రోల్ చేయలేకపోతున్నామో ప్రైజ్లో అది ఎవరో ఒకరికి చెప్పాలి. ఒకవేళ దగ్గర ఉన్నవారు కాకపోతే ఫోన్ చేసి అయినా ఎవరికైనా చెప్పాలి. అటువంటి స్వభావం కలిగిన వారి యొక్క జీవితంలో ఏమీ అక్కడ ప్రైజ్లో అది స్టాగ్నెంట్గా ఉండడానికి లేదు. అది కూడా ఏమవుతుందండి? నీ జీవితం నుండి ఏమవుతుంది? అది పోతూనే ఉందని యొక్క సత్యం గమనించండి. అటువంటి వారు ప్రైజ్లో ఏమీ సంపాదించుకోలేదండి. గమనించండి, అదన్నీ కూడా పోతుంది. ఒక రాజు గురించి నేను ఇలాగ విన్నాను. ప్రైజ్లో ఒక రాజు ఉందండ, ఆయన సౌందర్యం గురించి ఆయన చాలా ఎక్కువ పొగిడేవారండ. ఆ రాజు సౌందర్యం గురించి పొగుడుతూ ఉండగా ప్రైజ్లో ఈ దేవునికి కూడా దేవతలు కూడా అసూయ వచ్చిందండ. ఈయన ఎప్పుడేంటి ఈ యొక్క రాజు ఎప్పుడు తన సౌందర్యం గురించి మాట్లాడుతున్నా ప్రైజ్లో. అప్పుడు ఏం జరిగిందంటే, ఒకసారి సృష్టించడానికి ఇష్టపడ్డారు. ఒకరోజు లేచి తునిచినప్పుడు తనకి 2 కొమ్ము మొలొచ్చిందని మాట. తలలో 2 కొమ్ము మొలొచ్చింది. ప్రైజ్లో ఆయనకు చాలా సిగ్గు అనిపించింది. ఆ సిగ్గు అనిపించటం వలన బయటికి రాలేదు, తన రూములోనే ఉండిపోయిందని మాట. ఏం జరిగిందంటే, ప్రైజ్లో బార్బర్ని పిలిపించారు. బార్బర్ని పిలిపించి ఏం చేశారు? అది అటు ఇటు చేసి కొంచెం కవర్ చేశారు, మిగిలిన కూడా ఒక క్యాప్ పట్టుకున్నారని మాట. ఈ బార్బర్ కథ చూస్తే అది ఎవరికి చెప్పవద్దన్నారు. ప్రైజ్లో నాకు కొమ్ము మొలొచ్చిందని ఎవరికి చెప్పొద్దాను. ఈ బార్బర్ కథ కంట్రోల్ చేయలేకపోతున్నాను మాట. ఎవరితో చెప్పలు, ఎవరికో చెప్పకూడదని అన్నారు. అయినా కడుపులో ఏమవుతుంది? అది బబ్లింగ్ అని మాట. ఎవరికో చెప్పాలి. ప్రైజ్లో గమనించండి, చివరిలో నిద్ర రావటం లేదు. అర్ధరాత్రికి ఏం చేశారంటే ప్రైజ్లో తన ప్రైజ్లో ఆ యొక్క ప్యాలెస్ ముందు ఒక చింద చెట్టు ఉండేది. ఆ చింద చెట్టులో ఎక్కి ఏం చేశారంటే నెమ్మదిగా చెప్పారు, ఏంటి రాజుకి కొమ్ము మొలొచ్చిందని చెప్పారు. గమనించండి, ఆ రాత్రి పెద్ద ఆంధీ తుఫాను వచ్చింది, చెట్టు పడిపోయింది. ఈ విషయం రాజుకు తెలియపరిచారు. రాజు ఏమన్నారంటే, ఆ చెట్టు ఎవరికి ఇవ్వాలి? మ్యూజిషియన్కి ఇమ్మన్నారు. గమనించండి, మ్యూజిషియన్కి ఇమ్మన్నారు. మ్యూజిషియన్ ఏం చేశారంటే దానితో ఒక డ్రమ్ తయారు చేశారు. డ్రమ్ తయారు చేసి ఆ రాజు యొక్క రూమ్కి ముందు అది ప్లే చేయమని చెప్పారు. డ్రమ్ చేసినప్పుడు ప్రైజ్లో అది వచ్చి ప్లే చేసినప్పుడు అందరూ వచ్చారన్నమాట వినడానికి. ప్రైజ్లో
ఆ డ్రమ్ నుండి ఏ సౌండ్ వస్తుందంటే బం 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 సౌండ్ రావటం లేదు, కానీ ఏ సౌండ్ ఉంది? రాజుకు కొమ్ము మొలొచ్చింది, రాజుకు కొమ్ము మొలొచ్చింది, రాజుకు కొమ్ము మొలొచ్చింది. ప్రైజ్లో మీరు కొందరు స్కూల్లో చదివి ఉండారు ఈ మాట, గమనించండి. ఈ స్కూల్లో చదివే స్టోరీస్ ప్రైజ్ అని చెప్పిందని మాట. రాజుకి అంత కోపం వచ్చింది. ఏం జరిగిందంటే ప్రైజ్లో ఫారెస్ట్కి పారిపోయారు. అక్కడ ఉండి జీవితంలో ఒక మార్పు వచ్చిన తర్వాత, జీవితంలో మార్పు కలిగి, సౌందర్యం కాదు ముఖ్యము, ప్రైజ్లో ప్రజలను ప్రేమించాలి, ప్రజలను పరిపాలన చేయాలి ఒక విషయం నేర్చుకొని ఏం చేశారంటే అప్పుడు ప్రైజ్లో కొమ్ము డిసప్పియర్ అయింది. మరలా తిరిగి ఏం చేశారు? తన కంట్రీకి వచ్చింది. ఈ బార్బర్ని పట్టుకొని ఏం చేశారు? తన ఉద్యోగం నుండి అసలు చంపాలి కానీ చంపలేదు. ఏం చేశారు? ఈ బార్బర్ను ఉద్యోగం నుండి తీసేశారు. నీ ప్రైజ్లో స్టోరీ స్కూల్లో సోని అంటే ఎందుకు ఈ మాట చెప్పే స్టోరీ అయినప్పుడు కూడా గమనించవలసిన ఒక విషయం ఏంటంటే దాచుకోవలసినది ఏం చేసుకోవాలి? దాచుకోవాలి. చెప్పకూడదు. నీవు చెప్పిన మాటలు ఏం చేయకూడదు? చెప్పకూడదు. అది ఏదైతే నీవు దాచుకోలేనో ఆ విధంగానే నీ ఆశీర్వాదాలు ఏమవుతుంది? ఇక్కడ ఈ నెబుకద్నెజరు కూడా వచ్చి అదే చేశారు. హిజ్కియా రాజు కూడా అదే జరిగిందని మాట గమనించండి. హిజ్కియా రాజుతో వెంటనే ఆ యొక్క శిక్ష చెప్పారని మాట. ఏంటి? ప్రైజ్లో నీవేదైతే చూపించారో ఇదన్నీ కూడా ఏమవుతుంది? ప్రైజ్లో ఎత్తుకొని పోతే పరిస్థితి వస్తుంది. కాలం రాబోతుంది. నీ సమయంలో రాదు కానీ నీ పిల్లల యొక్క సమయంలో వస్తుందని చెప్పారని మాట గమనించండి. యెహోయాకీన్ పరిపాలన చేసినప్పుడు ప్రైజ్లో బాబిలోన్ రాజు అయిన నెబుకద్నెజరు మొత్తము కొంచెం కూడా మిగిల్చకుండా తీసుకెళ్ళిపోయినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పగటి వేళ నేర్చుకోండి. ప్రైజ్లో మన సహం సమస్యలకు పరిష్కారం ఏంటి? ప్రైజ్లో దాచుకోవలసిన ఏం చేసుకోవాలి? దాచుకోవాలి. ఆ మాట అనడానికి లేదు, గమనించండి. అది దాచుకోండి. సహం సమస్యలకు పరిష్కారం అవుతుందని మాట. ప్రైజ్లో సంఘములో కూడా ఇప్పుడు ఎదుర్కొన్న సమస్యలకు కారణం ఏంటి? ఒక్కరో ఇద్దరో గారు. నాకు చాలా న్యూస్లు వచ్చింది. ప్రైజ్లో వారు అలాగా చెప్పారు, వీళ్ళలాగా చెప్పారని చెప్పి ప్రైజ్లో చాలా న్యూస్లు ఇప్పుడు వస్తుందని మాట గమనించండి. ఒక్కరో ఇద్దరో కాదు, ముగ్గురో కాదు, ఇప్పుడు అన్నీ కూడా బయటకు వస్తుందని మాట. దాచుకోవలసిన కార్యాలు దాచుకోకుండా ఉండటం వలన, చెప్పకూడని మాటలు చెప్పకుండా ఉండటం వలన, ప్రైజ్లో అలానే ఎవరికి చెప్పమాకండి అని చెప్పటం వలన ఏం జరుగుతుంది? ప్రైజ్లో వారి యొక్క అంటే ఎవరైనా మనుషులైనా ఇంకా సంఘమైనా దాని యొక్క పరిశుద్ధత లేకపోతే దాని యొక్క ఉన్నదన్నీ కూడా ప్రైజ్ అన్ని జనులు చేతిలోకి వెళ్ళిపోయినట్టు ఇక్కడ వాక్యం సెలవిచ్చినట్టు జీవితంలో సమస్యలు రావడానికి, జీవితంలో అభివృద్ధి రాకుండా ఉండడానికి, జీవితంలో యొక్క ఎటువంటి ప్రైజ్లో ఒక విడుదల రాకుండా ఉండడానికి కారణము ఏంటంటే నీ హృదయములో నీవు ఏమి కూడా దాచుకోలేదు. ప్రైజ్లో దాచుకోవలసినది నేను చెప్తున్నాను అన్నమాట. దాచుకోవలసినది దాచుకోకుండా ప్రైజ్లో ముఖ్యంగా చెప్పకూడదు అని చెప్పేదే వాళ్ళకి బబ్లింగ్ ఎక్కువ అవుతుందన్నమాట. తెలుస్తూ దాన్ని బట్టి ఏమొస్తుంది? ప్రైజ్లో అది కక్కితేనే తప్ప ప్రైజ్లో ఒక సుఖం ఉండదని మాట గమనించండి. ఇక్కడ కూడా అదే జరిగింది. స్వస్థత పొందుకున్నారు. దేవుని నామం అక్కడ పరిపరచకుండా తాను సంపాదించేదేం కాదు. ఎవరు? హిజ్కియా రాజు సంపాదించేదా? కాదండి. ఎవరు సంపాదించారు? వారి పితరులన్నీ కూడా ప్రైజ్లో దాచుకునే ఉన్న విషయాలన్నమాట. ఈయన కూడా కొంచెం సంపాదించి ఉండారు. గమనించండి. పితరులందరూ కూడా సంపాదించేది గమనించండి. అంటే నీ నాలుకను నీవు స్వాధీనములో ఉంచండి. దేవుని స్తోత్రం. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే రెండు సబ్జెక్టు కాదు ఇది. పరిశుద్ధాత్మ యొక్క మాటకి లోపడకుండా ప్రైజ్లో పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క మాటకి లోపడకుండా ఏం చేస్తూ ఉండామంటే సొంత ఆత్మకి ప్రాధాన్యం ఇస్తూ సొంత ఆత్మను ప్రైజ్లో గమనించండి. ప్రైజ్లో మాటకి లోబడి ఏం చేస్తూ ఉండామంటే చెప్పకూడని మాటలు చెప్పటం గమనించండి. ఒక్కరి మాట గమనించండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మాటలు తక్కువ మాట్లాడండి, సమస్యలు తక్కువ వస్తుందని మాట. మాటలు ఎక్కువ మాట్లాడండి, ప్రైజ్లో
ఒక్కరి దగ్గరికి ఎక్కువ ప్రైస్లో విజిట్ చేయమాకండి, సమస్యలు తగ్గుతుంది. తక్కువ విజిట్ చేయండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది చెప్పినప్పుడు నేను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకో, అప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళటం ఇక్కడ ఎవరు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, ఏ సమస్య రాదు. గమనించండి, ఇక్కడ ఎప్పుడు ఎవరు వచ్చినా ఏ మాట వచ్చి చెప్పినా సమస్య రాదండి. అనవసరమైన ఏ మాటలు కూడా బయటికి నోటి నుండి వెళ్ళదు. గమనించండి, అది ఎప్పుడు వెళ్ళాలో అప్పుడు బయటికి పంపిస్తారు, అంతే తప్ప ప్రైస్లో గమనించండి, దాని గురించి కాదు. తక్కువ ఒక్కరినే విజిట్ చేయండి, తక్కువ సమస్యలు తెచ్చుకోండి. కొన్ని ఆత్మీయులు అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు, కొన్ని సహవాసము చెడులోకి నడిపిస్తుంది మాట. గమనించండి, ఇద్దరు ముగ్గురు లేకపోతే ఎవరైనా వారి ఆత్మీయులే, దేవుని సన్నిధికి వచ్చేవారే, కానీ కొందరి యొక్క సహవాసం అది ప్రైజ్లో అది సరిగా ఉండటం లేదండి. గమనించండి, ప్రైజ్లో అందుచేత గమనించండి, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అనేది చాలా ముఖ్యమండి. ఒక్కసారి ఆలోచన చేయండి, ఇది పరిశుద్ధాత్మయా, నా సొంత ఆత్మయ? గమనించండి, నా సొంత ఆత్మ అంటే మనుష్యాత్మ, మన ప్రాణము. గమనించండి, ఏది అని మనం వివేచించినట్టయితే సహానికి సగం సమస్యలకు పరిష్కారం అవుతుందని యొక్క సత్యం మనం గమనించండి. ఈయన ఇస్కావ్ ఏం చెప్తున్నా, పర్వాలేదు, నా జీవితంలో ఏం ప్రాబ్లం రాదు కదా, నా తరాన కదా, తరము కూడా దాని యొక్క శాపం వస్తుందని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. తరము కూడా ప్రైస్లో కొందరికి ఎవరు దొరకపోతే వెంటనే ఫోన్ చేస్తారు, తెలిసిన ఏమవుదు, కానీ ఆ తెలియవలసిన పనియే లేదు. గమనించండి, తెలియపరచవలసిన పని లేదు, వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం కాదు, వెంటనే ఫోన్ చేసి ఏం చేస్తారు, ప్రైస్లో చెప్పేస్తారనమాట. గమనించండి, అందుచేత ఈ రాత్రి వేళ, ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి, పరిశుద్ధాత్మకి లోబడండి, పరిశుద్ధాత్మ నడిపింపుకి లోబడండి, పరిశుద్ధాత్మ యొక్క ఆ ప్రేరేపణకి లోబడండి, పరిశుద్ధాత్మ యొక్క గద్దింపుకి లోబడండి. అది మన జీవితంలో ఆశీర్వాదమని గమనిస్తాం. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మాటికి ఏం చేశారంట, పాపం చేశారు, మాటికి పరిశుద్ధాత్మని ఏం చేశారంట, ప్రైజ్లో పరిశుద్ధాత్మని ఏం చేశారు, సంతాపం కలిగించింది. దేవుని నామానికి ప్రైజ్లో ఈ పగటి వేళ గమనించండి, మనము పరిశుద్ధాత్మకి సంతాపం కల్పించేవారమా? సొంత ఆత్మకి మనం లోబడి పరిశుద్ధాత్మ ఉపదేశం మనం తీసుకోకుండా ప్రైజ్లో ఇక్కడ ఇస్కావ్ ఏం చేయాలి, దేవుడు స్వస్థత ఇచ్చాలని చెప్పాలి. దేవుడు స్వస్థపరిచారు. గమనించండి, మరలా 15 సంవత్సరం ఆయుష్ పొడిగిచ్చారు. గమనించండి, ఈ మాట చెప్తే ఇప్పుడు 15 సంవత్సరం ఆశీర్వాదం అయిందా, శాపం అయిందా? ప్రైజ్లో అంటే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అది ఎన్నడూ కూడా శాపంగా మారకూడదు. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు శాపం ఆకూడదు, తరానికి అది శాపం కాకూడదు. ప్రైజ్లో మనకి చాలా మానసిక ఆత్మ పనిచేస్తుంది మాట. గమనించండి, రకరకాలైన రీతిలో కొన్ని సహవాసాలు ప్రైజ్లో జస్ట్ బై చాలండి. విశ్వాసులైనప్పుడు కూడా బై మాత్రమే. గమనించండి, లేకపోతే హలో మాత్రమే. గమనించండి, ప్రైజ్లో ఇదన్నీ ఒకప్పుడు చాలా ఎక్కువ నేను స్ట్రెచ్ చేసి మాట్లాడేవాను, కానీ ఇప్పుడు ఈ మధ్యలో మాట్లాడటం లేదు. గమనించండి, అందుచేత దగ్గర ఉన్న విశ్వాసులు అవ్వచ్చు. గమనించండి, ప్రైజ్లో అది ప్రైజ్లో మానుష్య ఆత్మ యొక్క ప్రవర్తనలోకి నడిపించినట్టయితే సహాయం కావాలంటే సహాయం చేయండి, పర్వాలేదు. ప్రైజ్లో సహాయం కావాలంటే సహాయం చేయవచ్చు. నిన్న రాత్రి కూడా దీనికి సంబంధించిన ఏదో బ్రదర్ మాట్లాడారు. ప్రైజ్లో ఏదో ఒక మాట వచ్చింది, గుర్తు రావట్లేదు. నేను ఆ యొక్క ప్రైజ్లో ఎవరితో మనకి సహాయం, ఎవరితో మనకి సహవాసం అంటే ఇద్దరి యొక్క ఆత్మ సేమ్ ఉండాలి, అక్కడ మనకు ప్రాబ్లం రాదు. గమనించండి, ఒకరిలో పరిశుద్ధాత్మ, ఒకరిలో మనుష్యాత్మ అయితే ఈ పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి కూడా ఏమవుతుంది, మనుష్యాత్మకి లోబడేటట్టు ప్రవర్తించటం మొదలు పెడతారు, మాట్లాడటం మొదలు పెడతారని మాట గమనిస్తూ అవుతాం. ప్రైజ్లో అర్థం చేసుకోండి, గమనిస్తూ అవుతాం. అందుచేత సహాయమే చేయండి.
మాట మాటే కానీ సహవాసం వేరు. ప్రైజులో ఏ ఎక్కువ సమయం ఒక్కరితో గడపటం వేరు. ఇదన్నీ కూడా సమస్యకి దారి తీస్తుంది తప్ప మన ఆత్మీయ జీవితానికి కూడా అది ఏమవుతుంది, అది మంచిది కాదని ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకొని గమనించండి. ఇప్పుడు ప్రైజులో బాబిలోను నుండి రాజు వచ్చారు, మంచిదే. ప్రైజులో దేవుడు తీసుకువచ్చిన గిఫ్ట్ అన్నీ కూడా తీసుకున్నారు, మంచిదే. దేవుడు స్వస్థత ఇచ్చారు, చాలా సంతోషం అండి మీరు వచ్చారు, పలికిరించడానికి వచ్చాను చెప్పి పంపించటం తప్ప అక్కడ ఉన్న ఆ రాజమహల్ అన్నీ కూడా తెరచి ఆ ట్రెషరీ అన్నీ కూడా చూపించడానికి ఉన్న పరిస్థితి అక్కడ ప్రైజులో లేదు. అది రావటం వలన ఏం జరిగిందండి, తెలియకుండానే ఆ దేశంలోకి వెళ్ళిపోయిందండి. మనకి రావలసిన ఆశీర్వాదం మనలో ఉండాలి, అది మనం దక్కేట మన కుటుంబం అదే మన యొక్క ప్రైజులో భావితరం అనుభవించాలని మాట తెలుసు. ఏదైనా సంతోష వార్త అయినా అది పూర్తిలోకి వచ్చినప్పుడు మాత్రం చెప్పండి దేవుని స్తోత్రం. సంతోష వార్త అయినప్పుడు కూడా ఏంటి, పూర్తి అయ్యేటప్పుడు చెప్పండి దేవుని స్తోత్రం. అది వరకు దాచుకోండి. ప్రైజులో హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభుని చూడడానికి జ్ఞానులు వెళ్ళారు. ఈ జ్ఞానులు అన్నీ కూడా మాట్లాడినప్పుడు, లేకపోతే ప్రైజులో గొర్రెల కాపలు మాట్లాడిన మరి ఏం చేశారంట, అది అన్నీ విని ఏంటి హృదయములో భద్రం చేసుకున్నారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. యోసేపు తన ఆ కళ చెప్పినప్పుడు యాకోబు ఏం చేశారు, హృదయములో అది భద్రం చేసుకున్నారు. గమనించండి, హృదయములో భద్రం చేసుకోవలసిన కార్యాలు చాలా ఉందండి దేవుని స్తోత్రం. ఎప్పుడైతే అది మనము ప్రైజులో ఒకవేళ మూడో వ్యక్తి విషయాలు అవ్వచ్చు, గమనించండి, ఏదైనా విన్నారు చూచారు, హృదయములో భద్రం చేసుకోండి. చెప్పవలసిన వారికి మాత్రం చెప్పండి దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది చెప్పినప్పుడు ఏదో గొప్ప ఏదో ప్రైజులో కనిపెట్టినట్టు అనిపిస్తుంది అన్నమాట. ఏదో గొప్ప కార్యం కనిపెట్టారు, ప్రైజులో ఏదో ఇన్వెన్షన్ జరిగింది అని అనిపించి ఏం చేస్తారండి, ఈ విషయం కొందరికి కన్వే చేస్తూ ఉంటారు. గమనించండి, అందుచేత పరిశుద్ధాత్మకి లోబడతాం. పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ మన ఆత్మకి ప్రైజులో ఎక్కువ ఛాన్స్ ఇవ్వకుండా దానినే మనం లోపరుచుకొని దాచుకోవలసినది దాచుకొని ప్రైజులో చెప్పవలసిన వారికి చెప్పండి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసే విషయాలు ప్రార్థన చేసేవారికి చెప్పండి దేవుని స్తోత్రం. అదేవిధంగా ప్రార్థన చేసి మేలు రాబోతుందంటే వారికి అది చెప్పండి. గమనించండి, అది తప్ప ప్రైజులో వెంటనే కాదు. ఏ కార్యం జరిగినా ఒక స్థలం కొన్నారనుకోండి, మాట్లాడినప్పుడే మాట్లాడమాకండి. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుందో అప్పుడు చెప్పండి, స్థలం నేను చెప్పండి. అంతే కదండి. అప్పుడే అదేమైంది, పూర్తి అయింది. గమనించండి ప్రైజులో. అంటే మామూలు ప్రార్థన చేసేవారికి చెప్పవచ్చు, ప్రార్థన చేసేవారికి ఓకే, ఇంటర్వ్యూ ఉంది చెప్పండి. ఉద్యోగం వచ్చి ఎప్పుడైతే ఆ లెటర్ చేతికి వస్తుందో అప్పుడు చెప్పండి, నాకు ఉద్యోగం వచ్చింది. మిగిలినప్పుడు ప్రార్థన చేయడానికి ప్రార్థన చేసి అంత విశ్వాసం ఉన్న వారికి చెప్పండి, అంతే. ప్రైజులో. అందుచేత గమనించవలసిన పోవడం ఏమొస్తుంది, ఎలాగైతే వెళ్ళిపోతుందో మన ఆశీర్వాదం కూడా ఏమవుతుంది, వెళ్ళిపోతుంది. మన టైం కాకపోవచ్చు కానీ ఏమవుతుంది, అది తరాల టైంలో వెళ్ళిపోతుందని ఒక సత్యం జ్ఞాపకం చేసుకోండి. అంటే ఆత్మకి పరిశుద్ధాత్మకి లోబడతాం. మన ఆత్మ మనలో క్రియ చేస్తుంది. ఆ ఆత్మను మనం లోపరుచుకొని పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనములో మనము తీసుకుని వస్తే మన ఆలోచన చాలా ప్రైజులు. గమనించండి, చాలా మట్టుకి 90% కూడా ఎవరి ఆలోచన అది, ప్రైజులో మనిషి ఆత్మ యొక్క ఆలోచన. ప్రైజులో కొందరిలో చాలా మందికి ప్రైజులో అది అదే ప్రైజులో రిఫార్మ్ అవ్వచ్చేమో కానీ పూర్తిగా 100% దేవునిస్తాం. అప్పుడు అందరిలో ఇప్పుడు ఇక్కడ ఉన్న 50-60 మందిలో ఒకే ఆత్మ అంటే ఇక్కడ సమస్య ఏదైనా ఉందా? ఒకరినొకరు దూషిస్తారా? ప్రైజులో హల్లెలూయా. ఒకరినొకరు ప్రైజులో అనవసరం మాట్లాడతారా? అక్కడ ఐక్యత ఉంది, ప్రేమ ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది. ఆత్మకి లోపడతాం, మనిషి ఆత్మని లోపరుచుకొని మనం ముందుకు సాగుతాం. అది మన క్రైస్తవ జీవితంలో అవసరం కనుక
దాని కొరకు సమర్పిస్తాం. ఈ చిన్న మాట ద్వారా దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. అందరూ కూడా తల ఉంచండి, ప్రార్థన చేయండి. ప్రైజ్లో అందరూ కూడా తల ఉంచండి. ఒక్క క్షణం ఆలోచన చేద్దాం. మన యొక్క హల్లెలూయా స్తోత్రము దాచుకోలేకపోవటం వలన ఎన్నో కార్యాలు నష్టమైందని జ్ఞాపకం ఉంచుకోండి ఒకసారి. ఇది బైబిల్ యొక్క ప్రమాణం, ఇది గమనించండి. ప్రైజ్లో దేవుని ప్రైజ్లో చెప్పవలసిన వారితో పని చెప్పాలి. ప్రార్థన చేసేవారు ఉండగా రహస్యంగా చెప్పండి. ప్రైజ్లో కొన్ని విషయాలు బైబిల్లో ఉంది. ఊరికనే చెప్తే నోటి నుండి వస్తే అది పక్షులు ఎత్తుకొని పోయి ఏమవుతుంది? అది ప్రాబ్లం క్రియేట్ చేస్తుండ. పక్షులు ఎత్తుకొని పోయి ప్రాబ్లం క్రియేట్ చేస్తుండ. అందుచేత ప్రైజ్లో ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్లో అన్నీ చూపించమాకండి, అన్నీ మాట్లాడమాకండి. దాచుకోవలసిన దాచుకోండి. పరిశుద్ధాత్మకి లోబడండి. ప్రైజ్లో అది కుటుంబమైన సంఘమైన. ప్రైజ్లో సంఘం తెలియవలసిన సంఘం తెలిస్తే చాలు, అది బయట తెలియపరచకూడదండి. దాన్ని బట్టి సమస్యలు వస్తుంది. అది కుటుంబమైనా వ్యక్తి అయినా ప్రైజ్లో సమస్యలు దాన్ని బట్టి వస్తుంది. జ్ఞాపకించుకోండి. పరిశుద్ధాత్మ, మనిషి ఆత్మ. ప్రైజ్లో అక్కడ ప్రైజ్లో ఒకవేళ ఇస్కియా రాజు దేవుడు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నారని చెప్పడానికేమో ప్రైజ్లో అదన్నీ కూడా చూపించారు. ఇంత ఆశీర్వదించారని చెప్పడానికి. ప్రైజ్లో అది మనుషులు చూస్తారు. గమనించండి. పరిశుద్ధాత్మకి లోపడతాం. చెప్పవలసినది చెప్తాం. ప్రైజ్లో దానిని వివేచిస్తాం. ఇది చెప్పవచ్చా చెప్పకూడదా వివేచించి, ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పకూడదు వివేచించాలి. ప్రైజ్లో పక్షులెత్తుకొని పోయి అది మీకు దోషం కాకూడదని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. వాక్యమును మన జీవితంలో అంగీకరిస్తాం. ప్రైజ్లో దేవుని సల్లో అటువంటి పరిస్థితి జీవితంలో వచ్చినట్టయితే వెంటనే సమర్పించుకొని క్షమాపణ అడగండి. ప్రభువా, నా ఆత్మకి లోబడి చాలా విషయాలు నేను మాట్లాడాను, నా ఆత్మకి లోబడి నేను చాలా కార్యాలు చేశాను, నా ఆత్మకి లోబడి ప్రైజ్లో ఆ వివేచన లేక అనేక విషయాలు చేశాను, క్షమించండి అని ప్రార్థన చేద్దాం. దేవుని స్థలంలో సమర్పిస్తాం. వాక్యం విండే ప్రభువా, సంఘమునకు అది ఆశీర్వాదం ఆవుటకు, సంఘమునకు అది విడుదల ఆవుటకు కృప దయచేయమని ప్రార్థన చేయాలి. నా జీవితంలో కూడా నేను అది అంగీకరిస్తున్నాను ప్రభు అని హల్లెలూయా స్తోత్రం చెప్పేవారంగా ఉండాలి. ప్రార్థన చేద్దాం. దేవుని స్థలంలో సమర్పిస్తాం. ఒక్కరు చిన్న ప్రార్థనలో నడిపించండి. ఎవరో ఒకరు చిన్న ప్రార్థనలో. ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి, మరొక విషయం కూడా ప్రైజ్లో నీకు వందనాలు. ఈ ఉదయకాలము ఈ విధంగా నీవు నడిపించారు, అందరిని బట్టి నీకు వందనాలు. ఈ యొక్క సమయము నీ సన్నిధిలో గడిపటకు ఆరాధనలో తోడే ఉన్నారు, ప్రార్థనలో తోడే ఉన్నారు, వాక్య పరిచయంలో నీవు తోడే ఉన్నారు. నీకు వందనాలు ప్రభువా. మేము హల్లెలూయా మా యొక్క ఆత్మకి కాదు ప్రభువా, పరిశుద్ధాత్మకి లోబడి మేము ముందుకు సాగడానికి కృప అనుగ్రహించండి. అటువంటి పరిశుద్ధాత్మ యొక్క ప్రవర్తన సంఘములో నీవు ఉంచి ప్రభువా నీవు మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నీకు వందనాలు. హల్లెలూయా. దాచుకోవలసిన విషయాలు దాచుకోవాలి, చెప్పవలసిన విషయాలు చెప్పాలి. ప్రైజ్లో ఆ యొక్క వివేకం మాకు దయచండి, జ్ఞానం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా ఆశీర్వాదాలు విడుదల వచ్చే టైము మనిషి ఆత్మ ప్రవర్తించి దేవుడు ప్రవర్తించకుండా ఉన్న పరిస్థితి కొందరి జీవితంలో రాకుండా ప్రభువా గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా సాక్ష్యం ద్వారా ప్రార్థన అడిగేవారు ఉన్నారు ప్రభువా. ప్రతి ఒక్కరిని నీవు హల్లెలూయా దర్శించి ఆశీర్వదించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా కళ్యాణ నిమిత్తం ప్రార్థిస్తున్నాము ప్రభువా. బిడ్డ యొక్క ప్రసవ విషయంలో నువ్వు సహాయం చేయండి ప్రభువా. నీవు తోడే ఉండండి, డాక్టర్తో పాటు నీవు ఉండాలి, ఆ యొక్క ఆపరేషన్లో నీవు తోడే ఉండాలి ప్రభువా. గొప్ప విడుదల విషయంలో ఇచ్చి ఆ యొక్క ఆశీర్వదింపబడిన బిడ్డని కుటుంబానికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారి దానికి సంబంధించిన ప్రతి విషయాలు కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం. ఆర్థిక విషయం నీ చేతికి అప్పగిస్తున్నాం. ప్రతి విషయంలో నువ్వు తోడే ఉండి ప్రభువా స్తోత్రము. తల్లి బిడ్డ క్షేమంగా సంఘములో చేరి నిన్ను స్తుతించడానికి కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దీవించండి, సహాయం చేయండి, ఆశీర్వదించమని
అనారోగ్యంతో ఉన్నవారిని నీ ముట్టి స్వస్థపరచండి ప్రభా. విజయమిస్ని ముట్టండి, స్వస్థపరచండి. అదేవిధంగా ఫీవర్తో ఉన్నవారు ఉన్నారు, నీ ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా సంఘం మీదకు వచ్చిన యొక్క ఆలయ సమస్యలన్నీ కూడా నువ్వు పరిష్కరించి ప్రభా ఒక విడుదలిచ్చి ప్రభా మేము యథావిధిగా ప్రభా స్తోత్రం నీలో సంతోషించడానికి కృప ఇచ్చి నడిపించమని, ఎంత పండ కానుక దశంభాగం అన్నీ కూడా దీవించండి. సేవలో వాడబడానికి కృప దయచేయండి, ప్రతిఫలం దయచేయండి, లోటు లేకుండా నడిపించమని ప్రార్థిస్తున్నాము. ఇంతవరకు నడిపించారు, నీకు వందనాలు. సమస్తం నీ చేతికి అబ్బోస్తున్నాను, దీవించమని నీకే వందనాలు అయ్యా. చిన్న ప్రార్థన ప్రభు యేసయ్యనామమున ఇచ్చున్నాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమయు యేసు యొక్క కృపయు పరిశుద్ధాత్మకైన సహవాసము ఇప్పుడు సదాకాలంతోడే ఉండని గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. సంపూర్ణ విషయం కలిగిన గాక. ఆమేన్. అందరికీ వందనాలు.